ప్రాజెక్ట్ టేకప్ చేయండి, అందరు సపోర్ట్. రైట్ రైట్ నిఖిల్ రావు గారు, 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరు చేయనటువంటి పనులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసము మూసీ ప్రక్షాళన అనేటువంటి ప్రాజెక్ట్, అంటే మీ హయాంలోనే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును మీరే కదా తీసుకొచ్చింది. మరి ఇవాళ ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? దేనికి మీరు దీనికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు అడిగినట్టుగా మేము వ్యతిరేకిస్తున్నది మూసీ రీజనవేషన్ను లేదంటే మూసీకి సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకుంటే దాన్ని కాదు మేము వ్యతిరేకించేది. గతంలో మీరు అన్నట్టుగా 9.5 సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నాము. వాటిలో భాగంగా మూసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రీజనవేషన్ చేయడానికి 16,500 కోట్లతో పూర్తి స్థాయిలో మేము ప్రపోజల్స్ అన్ని రెడీ చేసినాము. ఈ గవర్నమెంట్ దగ్గర కూడా ఉన్నాయి ఆ ప్రపోజల్స్. ఆనాడు పనిచేసినటువంటి అధికారులే ఈరోజు కూడా ఉన్నారు. అయితే 16,000 కోట్లతో ఉన్న ప్రాజెక్టుని వీళ్ళు రాగానే డిపిఆర్ లేకుండా దానికి సంబంధించి ఎటువంటి ఆలోచన కూడా చేయకుండా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా పబ్లిక్ డొమైన్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు. ఏమని? 150,000 కోట్లతో మేము ఈ మూసీ ప్రాజెక్ట్ చేస్తున్నామని. వెంటనే 2-3 రోజుల వ్యవధిలోనే అదే ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వచ్చి ఇది 75,000 కోట్ల ప్రాజెక్ట్ మాత్రమే అని చెప్తా ఉంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారే ఇంకో సభలో 50,000 కోట్లతో చేస్తున్నామని చెప్తా ఉంటారు. సరే ఏదో చెప్పిండ్రు, వాళ్ళకి నోటికి వచ్చిన నెంబర్లు చెప్పిండ్రు, ఓకే. ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు? మళ్ళీ దానికి సంబంధించిన డిపిఆర్ఏ రెడీ కాలేదు అని చెప్తా ఉన్నారు. డిపిఆర్ఏ రెడీ కాకముందు 150,000 కోట్లు, 50,000 కోట్లు, 75,000 కోట్లు ఈ నెంబర్లన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? డిపిఆర్ఏ రెడీ కాకముందు అదే మూసీకి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఇళ్లను ఏ రకంగా కూల్చిండ్రు? అంటే మీకు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలనో ఒక ఎస్టిమేషనే లేదు కదా. లేకముందు దాని ప్రపోజలే లేనప్పుడే మీరు ఎట్లా వెకేట్ చేయించిండ్రు? పోనీ వెకేట్ చేయించిన వాళ్ళకి ఈ రోజు వరకు ఏమైనా కంపెన్సేషన్ ఇచ్చిండ్రా? ఎంతమందిని వెకేట్ చేయించిండ్రు? లిస్ట్ ఉందా మీ దగ్గర? ఏమన్నా నెంబర్ ఉందా? అసెంబ్లీలో అదే కదా మేము అడిగింది ఈరోజు. దాని మీద సమాధానం ఉండదు. ఎంతసేపు దీన్ని దాటేయడానికి ఏం చేస్తూ ఉంటారంటే మా మీద పర్సనల్గా అటాక్ చేయడము, పర్సనల్గా విమర్శలు చేయడము, ఇది మాత్రమే చేస్తూ ఉండి మాకు మైక్ ఇవ్వంగానే మా బీఆర్ఎస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడతారంటే మూసీ అనగానే మైక్ కట్ చేస్తారు. సునీతా లక్ష్మారెడ్డి గారికి మైక్ ఇవ్వంగానే మూసీ అనగానే కట్ చేస్తారు. హరీష్ రావు గారికి ఇవ్వంగానే మూసీ అనగానే కట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తూ ఏం చెప్తారంటే స్వయంగా స్పీకర్ గారే చెప్తా ఉంటారు, మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వబడదు అని డైరెక్ట్గా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితులు చూస్తాం మనము. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంది? రాష్ట్రంలో 39 సీట్లతో మాకు ఇచ్చిన బాధ్యత ఏంది? ప్రభుత్వం చేసే విధానాల మీద, ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల మీద ప్రశ్నించండి అని చెప్పిండ్రు. ఈరోజు అదే కదా మేము చేస్తుంది. మీకేం చెప్పిండ్రు? 63, 64 సీట్లు ఇచ్చి మీరు అధికారంలో ఉండండి, మీరు పరిపాలన చేయండి అన్నారు. వాళ్ళ బాధ్యత వాళ్ళు సరిగ్గా చేయక మాకు ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో మేము చేస్తూ ఉంటే కడుపులో విషం నింపుకొని మాట్లాడుతూ ఉన్నారని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. 16,000 కోట్లతో మేము తయారు చేసిన డిపిఆర్లను పక్కన పెట్టి, ఆ ప్రపోజల్స్ని పక్కన పెట్టి 1,50,000 కోట్లతో మీరు ఈరోజు నెంబర్లు చెప్తా ఉంటే కడుపులో విషం ఎవరు పెట్టుకున్నారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కడుపులో విషం పెట్టుకోలేదు కాబట్టి మేము గతంలో ఏం చేస్తామంటే 9.5 సంవత్సరాలలో ఇదే మూసీకి సంబంధించి గతంలో 6-7 దశాబ్దాల నుండి ఏ రకంగా అయితే మూసీ మొత్తం విషవలయంలో కూరుకుపోయిందో, ఆ పరివాహక ప్రాంతాల్లోకి పోతేనే ఒక చెడు వాసన ఏ రకంగా వస్తూ ఉందో, అటు ముందుకు పోతే నల్గొండ ప్రాంతంలో ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఇవన్నీ చూసినాం కాబట్టే, చూసి ఆ ప్రజలందరితో మాట్లాడినాం కాబట్టే ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ముందుగా మూసీని ప్రక్షాళన చేయాలంటే ఆ మూసీలోకి పోయేటటువంటి కాలుష్య పరమైనటువంటి నీళ్ళు ఏదైతే ఉందో దాన్ని సెటరేట్ చేయాలనుకున్నాం మేము. దాంట్లో భాగంగా ఇమీడియట్గా ఏం చేసినాము? 36 ఎస్టీపీలను నిర్మాణం చేయడానికి 3,860 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత అనేకం కంప్లీట్ చేసినాం. దాంట్లో స్వయంగా ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా కేటీఆర్ గారు ప్రారంభం చేసిన అనేకము. నిన్నగాక మొన్న వీళ్ళు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంబర్పేటకు సంబంధించి ఎస్టీపీని నిన్నగాక మొన్న మేము నిర్మాణం చేసిన దాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు పోయి మేము నిర్మాణం చేసిన అనేకం తను ఏ రకంగా అయితే ప్రారంభాలు చేస్తూ ఉన్నారో దాంట్లో భాగంగానే ఈరోజు అంబర్పేట ఎస్టీపీని కూడా ప్రారంభం చేసిండ్రు. అట్లా ఆ మంచినీళ్ళుగా మురికి నీరును మంచినీళ్ళుగా తయారు చేసి మూసీలోకి పంపాలి అని మేము అనుకున్నాము. ఆ మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక చిన్న చిన్న బ్రిడ్జులు కానీ, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ కానీ, దాని చుట్టూ ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ లేకుండా దుర్గంధం వెదజల్లే విధంగా ఏదైతే ఉందో దాన్ని మొత్తం సెటరేట్ చేయాలనుకున్నాము. దాంట్లో భాగంగా అనేక ఫ్లైఓవర్ల నిర్మాణం చేయాలనుకుని 545 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లను ఇచ్చినాము. 15 కొత్త ప్యాసేజ్లు నిర్మాణం చేయాలని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చినాము. ఆ పనులు నడుస్తూ ఉన్నాయి. అవన్నీ పక్కకు పోయి ఈరోజు మేము దాని మీద అడగాలనుకుంటే డిపిఆర్ ఏమో మరో 4 వారాల్లో వస్తుందని స్వయంగా శ్రీధర్ బాబు గారు ఈరోజు సభలోనే చెప్తారు. వారి తర్వాత మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అదే సభకు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో మరొక సంవత్సరం పడుతుందని చెప్తా ఉంటారు.
అంటే దీన్ని బట్టి వాళ్ళ ఆలోచన ఎట్లుందో మనకు అర్థమవుతుంది. clarity వీళ్ళే లేనటువంటిది. వీళ్ళే డిపిఆర్ కోసం ముందిచ్చిన స్టేట్మెంట్ ఏంది, 2024 డిసెంబర్ నెలలో నాకు గుర్తున్నంత వరకు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 year తర్వాత మేము మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీని సెలెక్ట్ చేసినాము. ఆ కంపెనీకి మాకు ఏమేమి కావాలనో చెప్పినాము. వాళ్ళు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తామన్నారు మాకు. ఆ తర్వాత ఫుల్ టైం రిపోర్ట్ కూడా అంటే డిపిఆర్ కూడా 6 నెలల వ్యవధిలో ఇస్తామన్నారు అని చెప్పిండ్రు. అసెంబ్లీలో చెప్పిండ్రు, బయట చెప్పిండ్రు ఈ మాటలు. తర్వాత 6 నెలలు అంటే 2025 జూన్ జూలై కల్లా రావాలి, అది పోయింది. 2025 డిసెంబర్ పోయింది. ఈ రోజు మళ్ళీ కొత్తగా ఏం చెప్తా ఉన్నారు, మళ్ళీ సంవత్సరం పడుతుంది అంటా ఉన్నారు. అంటే మీకు ఇచ్చినటువంటి పరిపాలనకు సంబంధించిన సమయం 2 ఏళ్ళు ఆల్రెడీ గడిచిపోయింది. ఇప్పుడు ఇంకో సంవత్సరం చెప్తా ఉన్నారు. 3 ఏళ్ళు గడిచిపోతే మీరు చేసేదేనాడు ఇంకా? సరే చేస్తారా చేయరా పక్కన పెట్టండి. మీకు అసలు డిపిఆర్ఏ లేనాడు ఆ పేద ప్రజలందరినీ వాళ్ళ ఇళ్ళని కూల్చేసి ఏ రకంగా రోడ్డు మీద వేసిండ్రు వాళ్ళని. ఈరోజు కంపెన్సేషన్ లేదు, వాళ్ళకి సంబంధించి వేరే దగ్గర మీరు చూపించింది లేదు. పోనీ గతంలో మేము నిర్మాణం చేసినటువంటి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో అక్కడో ఇక్కడ వేకెన్సీలు ఉన్న దగ్గర వాళ్ళని అకామిడేట్ చేయొచ్చు కదా, ఆ నిర్ణయం కూడా లేదు. ఎంతసేపు బీఆర్ఎస్ నెట్ల విమర్శించాలి, బీఆర్ఎస్ నెట్ల